అండి, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సమత. ఈరోజు పేపర్తో కైట్ మేకింగ్ నేర్చుకుందాం. సాధారణంగా పిల్లలు రాంబస్నే కైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. రాంబస్కి కైట్కి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ముందుగా ఒక A4 సైజ్ పేపర్ని తీసుకొని దీనికి డయాగోనల్స్ని ఫామ్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ డయాగోనల్, తర్వాత సెకండ్ డయాగోనల్. రాంబస్లో డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి, కైట్లో బైసెక్ట్ అవ్వవు. ఇక్కడ చూడండి, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఓకే, తర్వాత రాంబస్లో కానీ కైట్లో కానీ డయాగోనల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వర్టిసెస్ని నేను జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా క్రీజ్ చేస్తున్నాను. తర్వాత డయాగోనల్లోని ఈ వర్టిసెస్ని జాయిన్ చేస్తున్నాను. క్రీజ్ చేయండి. నెక్స్ట్ ఈ పేపర్ను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, దీన్ని ఈ ఫోల్డింగ్స్ని నేను బ్యాక్ సైడ్ అంటున్నాను, బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇది కైట్ లోపల ఈ 2 సైడ్స్ అడ్జాసెంట్ సైడ్స్ ఈక్వల్, ఈ 2 సైడ్స్ ఈక్వల్. కైట్లో డయాగోనల్స్ బైసెక్ట్ అవ్వవు. ఓకే, ఇంత సింపుల్గా మీరు కైట్ని తయారు చేయవచ్చు. ఈ కైట్ మేకింగ్ని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లర్న్ విత్ సమత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.